भारत राष्ट्रीय समिति के वर्किंग प्रेसिडेंट केटीआर ने चंचलगुड़ा जेल में बंद सोशल मीडिया कन्वीनर कृषंक से मुलाकात की। बाद उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि कांग्रेस हुकूमत कृषंक को एक गैर संजीदा मामले में मुलविस करते हुए परेशान कर रही है और उन्हें जानबूझकर जेल में डाला गया है। केटीआर ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर नुक्ताचीनी करते हुए कहा कि अगर चीफ मिनिस्टर तैयार हैं तो वो हुकूमत के जारी किए गए सर्कुलर और कृषंक के पोस्ट किए गए सर्कुलर को माहिरीन के सामने रखेंगे। बीआरएस एमएलए ने चीफ मिनिस्टर तेलंगाना को अपनी गलती दुरुस्त करने का मशवरा दिया और बाद तहकीक फौरन मुआफी मांगने और कृषंक को फौरी तौर पर रिहा करने का मुतालबा किया। बीआरएस पार्टी सोशल मीडिया कन्वीनर अदे विधंगा తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే కృషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది। తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు। ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన కృషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు। దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు। ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, కృషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను, ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా। సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి, తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది। ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే కృషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు। చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్న ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు। ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది। నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే కృషాంక్ని విడుదల చేయండి, లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, కృషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్ ఏది ఫోర్జరీ తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా। ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకొని మరి వెంటనే కృషాంక్ని విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను। కేసు ఇదైతే ఏముందో అది అందరికీ తెలుసు, అది ఫాల్స్ కేసు అని ఈ కేసు చాలా మంది గమనిస్తుంది। సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ద జ్యుడిషియరీ, ప్లీజ్ కన్సిడర్ దిస్ కేస్, చూడండి, ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలా మంది గమనిస్తున్నారు। ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం కృషాంక్ని, వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసు అనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఫుల్ ఫేత్ ఇన్ యూ. ఇట్ ఈస్ టైమ్ ఈ కేసులా యూ ఆల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. చాలా డ్రాగ్ చేసిండ్రు అప్పటికే. కైండ్లీ గివ్ అ డెసిషన్ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్, ఇన్ ద పీపుల్, సో దాట్ ఎవ్రీవన్ హూ హ్యాస్ ఈ కష్టం ఎవరికి వస్తుందో, ఎనీ కష్టం, వాళ్ళు జ్యుడిషియరీని అప్రోచ్ అయితే మాది పోతుందన్న ధీమాతోటి వాళ్ళు రావాలా. కానీ ఇట్లా ఫాల్స్ కేసెస్లా ఇన్ని రోజులు న్యాయం రాకుండా ఇట్లుంటే ఐ థింక్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్, దట్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్. ఎందుకంటే యు ఆల్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ.
So we have utmost trust in you all. So kindly, it's my appeal to the judge to kindly take a decision. In this case is not about one person; it is about everybody. Thank you.